ఈ సందర్భంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. సోదరులారా సోదరిమణులారా, ఈ రోజు అతి పవిత్రమైనటువంటి దినం. భారతదేశంలో 21st సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసి 21 నుంచి 18 ఏళ్ల యువకులకి అవకాశం ఇచ్చిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ, భారత రత్న. ఆయన జన్మదినం 80వ సంవత్సరం. ఆయన పుట్టినరోజు సందర్భంలో వేదికపై ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, జగ్గారెడ్డి గారు, అదేవిధంగా నాగేందర్ గారు, ఆమీర్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ గారు, మరి భువనగిరి ఎంపీ గారు, అదేవిధంగా రోహిన్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ పిల్లలు వర్షం నిన్నటి నుంచి రాత్రంతా పడ్డది, అయినా పిల్లలకు ఎలాంటి ఆలోచన ఉన్నది. తల్లిదండ్రులకు చెప్పి మేము ఇవాళ స్కూల్కి పోము, మేము రాజీవ్ గాంధీ గారి జన్మదినంలో పాల్గొంటాం, దానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా, కానీ వాళ్ళ దేవుడిని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అనుకున్న ఇవాళ ఫంక్షన్ కాదు, వర్షం పడుతున్నది, అయినా తల్లిదండ్రులు కూడా ఓపిక చూడండి, పిల్లలను పంపించారు, స్పోర్ట్స్ మెన్స్ వచ్చారు. కనుక నా ఉద్దేశంలో అందరూ కూడా ఈనాడు రావడానికి కారణం ఒకటే, ఏమైంది, రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి. రాజీవ్ గాంధీ ఆలోచన 21st సెంచరీకి తీసుకుపోయాడు. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ చేశాడు. ఇవాళ నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, కానీ రెండు కూర్చో జగంటే కింద కూర్చుంటే బెస్ట్. ఎందుకంటే అందరు కూర్చోవాలి, తెల్ల బట్టలేనా మన పిల్లలు కూర్చోలేదా, నిలబడొద్దురా భయ్, కూర్చోండి. ఆ వెనకాల ఉన్న ఆ స్కూల్ పిల్లల్ని అందరినీ నీడకి ఇట్లా పెంచుకోరు, ఎండకున్నారు. ఆ ఎండకున్న వాళ్ళందరినీ ఇట్లా నీడకి తీసుకోండి. అనిల్, మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆలోచన చూడు, పిల్లలను ముందుకు రమ్మంటున్నాడు. అంటే రాజీవ్ గాంధీ కూడా యంగర్ జనరేషన్ కు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మీరందరి ముందుకు రండి అమ్మా, రండి పాప, రండి, కూర్చోండి ఎవరైతే ఉన్నారో. రైట్. అంటే నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి